పిండిలో పాలకూర ఆకులు కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా బజ్జీని మంచిగా వేయించుకుంటేనే సూపర్ టేస్ట్. వేగిన బజ్జీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా కరకరలాడుకుంటూ తింటే సూపర్ ఉంటుంది. హలో మమ్మ, నమస్తే. ఈరోజు మనం చేసే వంటకం ఏంటిదంటే స్నాక్స్ అండి. పాలకూర పకోడీ. పకోడీ అంటే ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఇష్టం. మరి ఇంకెందుకు లేటు, శనగపిండి తీసేసుకున్నాం. దానిలో కొంచెం మన బియ్యపిండి వేసేసుకుందామండి. ఒక చిన్న కప్పడు వేసేసుకొని సాల్ట్ తగినంత, అంటే మనకు రుచి పడంత వేసేసుకొని కారం లైట్గా, ఎందుకంటే కారం స్పైసీ రావాలంటే కొంచెం ఉండాలి కదండి. సరే, ఇక మనం పాలకూర అన్నప్పుడు పాలకూర వేయాలి కదా. వేసేసుకొని వాటిని ఎట్లా అంటే ఆ పాలకూర ఉన్న రసం అంతా మన పిండికి పట్టే విధంగా కొంచెం లైట్గా మన జీలకర్ర వేసేసుకుంటూ లైట్గా వాటర్ పోసేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉంటే చూడండి ఏ కన్సిస్టెంట్లో వచ్చిందో. ఈ విధంగా కన్సిస్టెంట్ వచ్చిందనంటే మనకు పిండి అయితే రెడీ అయినట్టే. మరి ఒక ముగ్గురు తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఇక ఆయిల్లో వేయించుకోవాలి కదా. బజ్జీలాగా వేసేసుకోవాలి, లేదా పకోడీ టైప్. మనం పకోడీ టైప్ వేసుకుంటున్నాం కాబట్టి అలా చిన్నగా అలా ముద్దలు చిన్న ముద్దల్లాగా డైరెక్ట్ వేసేసుకుంటున్నాం. కొంచెం జాగ్రత్తగా అండి, వేడిగా ఆయిల్ కదా, కొంచెం చూసుకుంటూ వేసేయండి. నేనైతే చూసుకుంటూ వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బజ్జీలాగా చిన్న బజ్జీలాగా వేసేసుకొని అలా కొంచెం అటు ఇటు అనుకుంటూ టూ సైడ్స్ మంచిగా, అంటే మొత్తం కాలే విధంగా కాల్చుకోండి. తొందరగా తీసేసారు అనుకో కడుపు నొప్పి లేస్తాయండి. ఈ పకోడీ అంటే చిన్న పిల్లలంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం మంచిగా గోలించుకుందామండి. గోలించుకుంటేనే మస్తు ఉంటుంది టేస్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మంచిగా గోలవుతుందండి. గోలిందనంటే మనం ఏం చేసుకుంటాం, తీసేసుకోవాలి కదా. వేడిగా కరకరలాడే పాలకూర పకోడీ రెడీ అయినట్టే. కాలిన కడికైతే చాలండి, ఇక తీసేద్దాం. ఎందుకంటే బొగ్గు అయితే అండి మనకు మంచి ఒక రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోద్ది. మనకు వేగినట్టే, లోపల పిండి కూడా ఉడికినట్టే. ఇంకెందుకు లేటు, సర్వింగ్ బౌల్లో పడేద్దాం. వేడిగా కరకరలాడుతూ పాలకూర పకోడీ రెడీ అయింది. తినేయడానికి నేను రెడీ, చూడడానికి మీరు రెడీ, అండ్ చేయడానికి మీరు రెడీయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. ఇవో దీనికి కొంచెం లైట్గా గార్నిష్ అండి, లైట్గా మసాలా కూడా వేసేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అలా నేను ఆనియన్స్, అలా కొత్తిమీర వేసేసుకొని నంచుకొని తింటే సూపర్ ఉందబ్బా. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. ఎలా ఉందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా తెలపండి.